త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. 3 దళాలు కలిగిన 3 గుణాలకు ప్రతీకగా 3 కన్నుల వలె 3 ఆయుధాలుగా 3 జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని. త్రిశాకై బిల్వ పత్రైశ్చ అచ్చిద్రై కోమలై శుభై శివపూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం. అనగా 3 శాఖలు కలిగి రంధ్రములు లేని కోమలంగా శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను అని. అఖండ బిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వ పాపేభ్యో ఏక బిల్వం శివార్పణం. ఛిద్రం కాని ఒక పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగివేసే బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని. సాలగ్రామ శిలామేకం విప్రాణం జాతు చార్పయేత్ సోమయజ్ఞ మహాపుణ్యం ఏక బిల్వం శివార్పణం. సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే సోమయాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని. దంతికోటి సహస్రాణి వాజపేయ శతానిచ కోటి కన్యా మహాదానం ఏక బిల్వం శివార్పణం. 1,000 ఏనుగుల దానఫలం 100 యజ్ఞాల ఫలం 1,000 కన్యాదానాల ఫలంతో సమానమైన ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని. లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం బిల్వవృక్షం ప్రయచ్చామి ఏక బిల్వం శివార్పణం. అనగా లక్ష్మీదేవి స్తన్యము నుండి జన్మించిన శివునికి ఎంతో ప్రియమైన బిల్వవృక్షం ఇచ్చిన దానితో సమానమైన బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని. దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. దర్శనం స్పర్శనం వలన మహాపాపాలను నాశనం చేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని. కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏక బిల్వం శివార్పణం. కాశీ నివాసం కాలభైరవ దర్శనం ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని. మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రత శివరూపాయ ఏక బిల్వం శివార్పణం. మూలంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు కొసలో శివుని కలిగిన బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని. బిల్వాష్టకమిదం పుణ్య పటేత్ శివ సన్నిధౌ సర్వపాప వినిర్ముక్త శివలోక మహాప్నుయా. అనగా శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టక పఠనం చేయటం వలన పాపాలు తొలగి పుణ్యం కలిగి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది అని. ఓం నమః శివాయ.